సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి పాడేదా సర్వకృపానిధివి సంపదల ఘనివి సర్వకృపానిధివి సంపదల ఘనివి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మనం ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆలోచనలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని చంపినటువంటి విధానాన్ని, ఆయన చంపించబడడానికి గల అంటే ఆయన మరణించడానికి లేకుంటే భూమి మీదకి వచ్చి శిలువ మరణాన్ని పొందడానికి గల ముఖ్యమైన కారణాన్ని ఒకటి మనం తెలుసుకోవాలి. ఆయనను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చంపారు అంటే ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటాన్ని పెట్టి అపహాసించి ఆయన ముఖం మీద కప్పి ఆయనను కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పు చూద్దామని అవహేళన చేసి దూషణ మాటలు మాట్లాడి ఆ దినాలలో అంటే ఆ యూదుల ఆచారాన్ని బట్టి రూల్ ఒకటి ఉంది ఏంటంటే పండగ దినాన్ని బట్టి కారణంతో బంధింపబడిన ఎవరో ఒకరిని కూడా విడుదల చేయాలి అనేటటువంటి ఒక రూల్ ఉంది. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి పిలాతు అధికారి అంటారు కదా, మరి యేసుక్రీస్తు దగ్గర నాకు ఎటువంటి తప్పు దోషం కనబడలేదు కాబట్టి యేసుక్రీస్తుని విడుదల చేస్తానంటే అక్కడున్నటువంటి యూద మతస్థులు అక్కడున్న ప్రజలు అన్నారు కదా, వద్దు బరబ్బా అనేవాడు బందిపోటు దొంగ, అతన్ని మీరు విడుదల చేయండి, కానీ యేసుక్రీస్తుని మీరు చంపేయండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పటం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుడు తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. యేసుక్రీస్తుని సిలువను మోయించి అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక బందిపోటు దొంగ కంటే హీనమైపోయాడా? అంతకంటే దౌర్భాగ్యుడు అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఇది కూడా ఒక పాయింట్ మీరు ఆలోచన చేయాలి. తర్వాత సిలువను మోయించారు, గొలగోతా స్థలానికి తీసుకెళ్ళి అక్కడ సిలువ వేయాల్సి ఉంది కాబట్టి అక్కడ వరకు సిలువను మోయించారు. అక్కడ సిలువ వేసేసిన తర్వాత ఇరుపక్కల అంటే కుడివైపు ఎడమపై ఇద్దరు దొంగలను సిలువ వేస్తున్నారు. అప్పుడు వాళ్ళలో ఒక దొంగ అంటాడు కదా, నిన్ను నీవు కాపాడుకో, యేసుక్రీస్తు ప్రభుత్వం నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని కూడా నువ్వు కాపాడు అని ఆయనను దూషించడం మొదలు పెట్టాడు అని మనం చూస్తున్నాం. అంటే ఒక దొంగ కూడా యేసుక్రీస్తును దూషించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవంతా ఎందుకు జరిగింది? ఎందుకోసం యేసుక్రీస్తు వారు అటువంటి దుస్థితి, అటువంటి హీనమైన స్థితిని అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మనలను ప్రేమించటం ద్వారానే, మనలను ప్రేమించి మనలను విడుదల చేయాలి, మనలను పవిత్రులుగా చేయాలి, మనలను తనతో పాటు ఉండేటట్టు చేయాలనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో మన మీద అటువంటి గొప్ప ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించటం జరిగింది. మన కోసం ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, మన కోసం ఆయన ఉమ్మివేయబడ్డాడు. చాలా మంది ఆయన ఉమ్మేశారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఉమ్మివేయబడ్డాడు. తర్వాత ముళ్ళ కిరీటాన్ని ధరించారు, ఈడ్చుకుని తీసుకెళ్లారు, కొట్టారు, అవహేళన చేశారు. దొంగగా ఆఖరికి దొంగ సిలువ వేయడం ప్లేసులో యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటం జరిగింది. ఇటువంటి దుర్భరమైన స్థితిని అనుభవించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మన మీద చూపిన ప్రేమ మాత్రమే. ఆయన మన మీద చూపిన ప్రేమను బట్టి ఈరోజు ఆయనను విశ్వసించిన వారికి రక్షణ దొరుకుతుంది, ఆయనను విశ్వసించిన వారికి క్షమాపణ దొరుకుతుంది, ఆయనను విశ్వసించిన వారు పరలోకానికి అర్హులవుతున్నారు, ఆయనను విశ్వసించిన వారి కుటుంబాలు, జీవితాలు ఈరోజు దేవుడు తను చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. ఇలాగా ఇవన్నీ మనం అనుభవించడానికి, పొందడానికి ముఖ్యమైన కారణం, దానికి కారకులు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించటాన్ని బట్టి మాత్రమే. తన కనికరాన్ని, తన దయను, తన జాలిని, తన యొక్క ప్రేమను మన మీద చూపించటాన్ని బట్టి మాత్రమే మనము ఆ గొప్ప అనుభవాన్ని మనం పొందుకోగలుగుతున్నాము. అంత ఉన్నతమైన రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీద మానవ శరీరంగా రావటం, మన కొరకు అటువంటి హింసను అనుభవించడం అనేది, మన గురించి అలా మరణించాల్సిన మనలో ఏముందని, నేను ఎవరినని అంత గొప్ప త్యాగం ఆయన చేయాలి.
ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కానీ దేవుడు మన కొరకు అటువంటి గొప్ప త్యాగాన్ని చేయటం జరిగింది. అటువంటి గొప్ప ప్రేమను చూపించటం జరిగిందని ప్రభు పేరట ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.